దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో అందరికీ కూడా తల్లిదండ్రులు ఉంటారమ్మా, ఉంటారమ్మా, ఉంటారుగా. వాళ్ళు పిల్లల గురించి ఏమని కోరుకుంటారు? పిల్లల గురించి ఏమని కోరుకుంటారు చెప్పండి? మంచి గొప్ప స్థితిలో రావాలని, గొప్పగా జీవించాలని, ఉన్నతంగా జీవించాలని కోరుకుంటారు. అవునా కదండి? అవునండి. అవునండి. వాళ్ళు చేతులు పైకెత్తండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది ఈ లోకం వరకే పరిమితం. ఈ లోకంలో శరీరధారి ఉన్నప్పుడు గొప్ప స్థితులుగా కోరుకోవటం తల్లిదండ్రులు మంచిదే, ఉత్తమమే. కానీ అది భూలోకం వరకే, మన శరీరం ఉన్నంత వరకే, మన బ్రతికి ఉన్నంత వరకే అది ఉంటుంది. తర్వాత ఏమున్నది అక్కడ? ఈ గొప్పదనాలు, ఉన్నత జీవితాలు దేవుని దగ్గర ఉండవు, పరలోక రాజ్యంలో ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి మన మీద నువ్వు గొప్పవాడమైనా అవ్వచ్చు, గొప్ప విద్యావంతుడైనా అవ్వచ్చు, ఇటువంటి వాడమైనా సరే, ఈ లోకంలో గొప్ప అధికారం గలవాడమైనా అవ్వచ్చు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవునికి మనం ఏమై ఉన్నామంటే స్వకీయ జనాంగము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్వకీయ జనాంగం అంటే సొంత ప్రజలు. స్వకీయ జనాంగం అంటే ఎవరండి? దేవునికి మనం సొంతం. ఈ లోకంలో తల్లిదండ్రులకు మన సొంతమే, కానీ అసలైన పరలోకపు తండ్రికి మనము ఇంకా సొంతం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మూలంగా మనం బ్రతికాం, ఆయన మూలంగా మనం జీవిస్తున్నాం, ఆయన మూలంగా గొప్ప స్థితుల్లో ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పరలోకపు తండ్రికి కోరిక మన పైన ఏ విధంగా ఉంది అంటే స్వకీయ జనాంగము, మరియు ఆయనకు మనము సంపద అంట. ఈ లోకంలో సంపదలు ఉంటాయి, అనేక సంపదలు ఉండవండి. గొప్ప గొప్ప అధికారం ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, ఇంకా ఏవేవో ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఏవో విలువైన వస్తువులు ఉండవచ్చు. కానీ మనం ఈ లోకంలో, మనకి ఈ లోకంలో అవి సంపద అయితే, భూలోకంలో ఉన్నవి దేవునికి సంపద ఏంటి? అక్కడ దేవుని సంపద మనమే.